పడ్డాయో, ఏ వ్యవస్థ అయితే అడుగుల్ని వేసిందో ఇవాళ అదే వ్యవస్థ తిరిగి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి అద్భుతమైన మన మహానగరాన్ని కట్టుకోవడానికి ఇవాళ మళ్ళీ శరవేగంగా పనులు ప్రారంభమవడంతో ఆ ప్రాంతంలో కూడా అందరికీ కూడా ఒక్కసారి ఇన్నాళ్ళు మన ఓపికగా వెయిట్ చేసినందుకు వాళ్ళందరూ రెట్టింపు ధరలతో ఇవాళ అందరికీ మంచి రేట్లు కూడా అప్రిషియేషన్ రావడం జరిగింది. అదే కనుక ఇవాళ మీరు గమనించినట్లయితే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత పెద్ద నెంబర్తో అయితే విజయాన్ని సాధించిందో ఇవాళ రాజధానిలో కూడా అలాగే పెద్ద నెంబర్లు అంటే మంచి రేట్లు. ఇవాళ గజం కొన్ని ప్రాంతంలో అతి తక్కువ అంటే 30,000 రూపాయలు, మంచి ఇవాళ సీట్ యాక్సెస్ రోడ్డు అలాంటి ఏరియాల్లో అయితే గజం 60,000 పైగా కూడా ఇవాళ మంచి ధరలు పలుకుతూ ఉన్నాయి. ఇవాళ మీరు గమనిస్తే ఓన్లీ రాజధాని అంటే అమరావతి మాత్రమే కాదు, కృష్ణా గుంటూరు 2 జిల్లాల్లో కూడా ఇవాళ మీరు గమనిస్తే కేవలం సుమారుగా ఒక 40 లక్షలు 50 లక్షలు ఉండే పొలాలన్నీ కూడా 1 కోటి రూపాయలకి వెళ్ళిపోయినాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కాదు, రాజధానిలో కాదు, రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే ఈ సమయంలో మేము నారెడ్కో తరపు నుంచి, మా అసోసియేషన్ తరపు నుంచి, మిగతా భవన నిర్మాణ రంగంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తుల నుంచి మేము కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇక్కడ గత ప్రభుత్వం ఎన్నో విధానాలు మన పారిశ్రామిక రంగంకి ఎగనెస్ట్గా ఉంది. ప్రతి విధానాన్ని మీరు ఈ రోజున అప్రూవల్స్ రావాలి అంటే అధికారుల చుట్టూ లేదా రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొల్పబడి ఉంది. ఆ విధానాలన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అంతకంటే ఈజీ యాక్సెస్ ఉండేలాగా తయారు చేయాలని కోరుకుంటూ ఉన్నాము. ఇంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేము తెలియజేద్దాం అనుకుంటుంది, అనఫిషియల్ లేఅవుట్లు వేయడం వల్ల రాష్ట్రంలో తాత్కాలికంగా కాస్త ఆదాయం వస్తుందేమో కానీ రాష్ట్రంలో అనఫిషియల్ లేఅవుట్లు వేయడం వల్ల కేవలం ల్యాండ్ కన్వర్షన్ ఫీజు మాత్రమే రెవెన్యూ వారికి వస్తుంది. కానీ అప్రూవ్డ్ లేఅవుట్లు చేయడం వల్ల మనకి బిల్డింగ్ ఫీజులు కానివ్వండి, లేదంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి రావాల్సిన అఫీషియల్ ఫీజులు కానివ్వండి, ల్యాండ్ కన్వర్షన్ ఫీజులతో పాటు అన్ని ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అనఫిషియల్ లేఅవుట్లని ప్రోత్సహించకుండా తెలంగాణలో అయితే ఏదైతే విధానం ఉందో అనఫిషియల్ లేఅవుట్లు పూర్తిగా నిర్మూలించి అనఫిషియల్ లేఅవుట్లని జరగకుండా రిజిస్ట్రేషన్లు ఆపేసి అప్రూవ్డ్ లేఅవుట్స్ను మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేలాగా కొత్త జీవోని తీసుకొచ్చి దాన్ని నిలబెట్టవలసిందిగా నిర్మాణ రంగంలో ద్వారా మనకి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్న పెట్టుబడిదారులని మిగతా ప్రజలందరూ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో అప్రూవల్ ఉన్న బిల్డింగ్లో ఉన్న అపార్ట్మెంట్లలో మాత్రమే కొనుక్కునేలాగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా అప్రూవల్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కేవలం అప్రూవల్స్ లేకుండా అమ్మినా ఇద్దరికీ శిక్ష అని చెప్తూనే ఉంది. కానీ ఈ రోజుకి కొన్నవారి విషయంలో అలాంటి పరిస్థితుల్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక చిరుద్యోగి ఇల్లు కొనుక్కోవాలంటే కష్టమైపోయిన పరిస్థితుల్లో సిమెంట్ ధరలను కూడా స్థిరీకరించాలని కూడా మీకు విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. కాబట్టి మిగతా అన్ని రకాల మెటల్ సంబంధించి మైనింగ్ విషయంలో ఉన్న పాలసీలు కూడా మీరు ఒకసారి చెక్ చేసి అసాధారణమైన ధరలు అన్ని చోట్ల వాళ్ళు దోచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ధరలను కాకుండా రాష్ట్రంలో అన్ని పారిశ్రామిక రంగంగా అన్ని బాగా వేగంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశాలని అందరికీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతిలో ప్రైవేటు